ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఇగో ఈ పిల్లల కోసమే అన్నమాట. వీళ్ళ కోసమే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంట్లోనే చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మేము. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. యాక్చువల్లీ ప్లాన్ లేకుండే సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా బాబుకి ఈ సెలబ్రేషన్లు ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదు. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. సింపుల్గానే ఉండాలి అంటాడు. ఇంకా ఇంకా మేమేంటంటే పిల్లలతోనే కదా సరదా అని చెప్పేసి సడన్గా ప్లాన్ అయితే చేసుకుని చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయితే చేసాము. సో ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వీడైతే బాగా డాన్స్ చేస్తాడు సాంగ్స్ పెడితే. బట్ ఈరోజు ఏంటంటే పిల్లలందరినీ చూసి కొంచెం భయపడుతున్నాడు. అందుకే ఏమీ చేయట్లేదు అనమాట. అలా కామ్గా చూస్తున్నాడు వాళ్ళందరినీ. యాక్చువల్లీ మా ఎస్టిమేషన్ అయితే చాలా తక్కువనే ఉండే. బట్ అనుకోకుండా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మందే వచ్చారు. బట్ పర్లేదు, పిల్లలతోనే కదా సరదా ఉంటుంది. సో వాళ్ళైతే మంచిగా టీవీలో సాంగ్స్ పెట్టుకుని డాన్స్లు వేసుకుంటూ సరదాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. వీళ్ళు డాన్సులు చేస్తున్నారు. నేను కిచెన్లోకి వెళ్ళి ఇవన్నీ సర్దుకుంటున్నాను. అందరూ వస్తే కేక్ కట్ చేపించి ఇంకా పిల్లలకి ఫుడ్ అది పెట్టొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే మంచిగా డాన్సులు చేసుకుంటున్నారు. డాన్స్ చేస్తున్నారు కానీ ఏ సాంగ్ కూడా కంప్లీట్గా ఉంచట్లేదు. ఇది అంటున్నారు అది అంటున్నారు, మార్చి మార్చి చేస్తున్నారు వీళ్ళు. ఏదో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉంటేనే సందడి ఉంటుంది. మా మమ్మీ అనమాట. మా మమ్మీ చెప్తుంది వాళ్ళకి వేయండి ఎందుకు కూర్చున్నారు అని చెప్పేసి. వీళ్ళేమో ఒకరు ఒక సాంగ్ అంటే ఇంకొకరు ఇంకొక సాంగ్ అంటున్నారు. డిస్కషన్లో ఉన్నారనమాట. ఇంకా ఏంటి, ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మనకి ఓపిక ఉండాలి కానీ ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట. స్పేస్ ఉండి మనకి ఓపిక ఉంటే చేసుకోవడానికి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, సెలబ్రేషన్ కూడా బాగా చేసుకోవచ్చు. అలా నాకైతే ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఇష్టం. నేను ఇష్టంగా చేస్తానన్నమాట. ఏదైనా కష్టంగా చేయను. కిచెన్లోకి వెళ్ళడం అంటే నాకు ఇష్టం, వంట చేయడం కూడా ఇష్టం అనమాట. అందుకే ఎంతమందికైనా చేసేస్తాను నేను. ఈవెన్ ఎవరు హెల్ప్ చేయకపోయినా కానీ సింగిల్ హ్యాండ్తో కూడా చేసేస్తా. నాకు అంత ఇష్టం అనమాట ఫుడ్ ప్రిపేర్ చేయడం. నేను కూడా ఊరికే సరదాగా టైంపాస్కి వీళ్ళతో పాటు వాడిని తీసుకుని ఎలా ఎగురుతూ ఉన్నాను అనమాట. వచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ వాళ్ళు రాకుండా కేక్ కట్ చేస్తే బాగోదు కదా, ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం సేపు చూద్దాము. ఆల్రెడీ 7 o'clock అని చెప్పాను, 7:30 7:45 అయిపోతుంది. ఇంకా రాలేదు రావాల్సిన వాళ్ళు. కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం, రాకపోతే కట్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఇంట్లో మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు టెన్షన్ ఉండదు. ఇంకొకటి హ్యాపీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా తినొచ్చు బేఫికర్. బయట తింటున్నాము మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో అనే టెన్షన్ ఉండదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నీట్గా చేసుకుంటాం కదా మనం, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి బయట చేసుకుంటే ఆ డెకరేషన్స్కి, ఫంక్షన్ హాల్కి, వాటికి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఖర్చు అవుతుందో అది తగ్గినట్లే కదా. ఓన్లీ ఫుడ్కి మాత్రమే మనం ఇంట్లో చేసుకుంటే ఓన్లీ ఫుడ్కి మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది. అదే బయట చేసుకుంటే డెకరేషన్స్కి, హోటల్స్కి, వాటికి వీటికి అదైతే తగ్గిపోతుంది మనకి. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకొకటి మాకు పైన స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు మేమేం చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో సరిపోతారు. మాకు ఆ హాల్ పెద్దగా ఉంటుంది కాబట్టి సరిపోతారు. పిల్లలైతే అందరూ వచ్చేసారు. సో కేక్ అయితే కట్ చేపిచ్చేస్తాం. ఇక బాబుకి కేక్ కట్ చేపిచ్చేస్తే అందరికీ తినిపించేసి పంపించేయచ్చు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అవుతూ ఉంటుంది.
ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. మా బాబుని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెడుతున్నాను. మళ్ళా నేను వచ్చేలోపు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తీసుకొచ్చి నుంచోబెడుతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఒక్క దగ్గర అస్సలు ఉండనే ఉండడు ఆయన. చాలా కష్టం. ఒక ప్లేస్‌లోని తనని ఉంచాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళకు నాన్న, ఉండు ఇక్కడే అని చెప్పి వెళ్ళాను నేను. నేనన్నీ తీసుకొస్తూ ఉన్నాననమాట. పిల్లలందరినీ పిలిచాము. టేబుల్ దగ్గరగా అయితే అందరు పిల్లలు వచ్చేసారు. సో కేక్ అయితే కట్ చేపిచ్చేస్తే ఒక పని అయిపోతుందనమాట. అందరూ వెయిటింగ్. మా ఇంటికి అయితే పిల్లలు హ్యాపీగా వస్తారు, హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అని. సో నేనేమి అనను కదా వాళ్ళని. సో జైషు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ముందే వచ్చేస్తారనమాట పిల్లలందరూ. ఫ్రీడమ్ అంటే మా ఇంట్లో ఫుల్గా ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏమి ఆడుకోవడానికి. అలా అంటే కింద పైన అంతా స్పేస్ ఉంది కదా, ఆడుకుంటారు మంచిగా. బయట కూడా రోడ్ కూడా పెద్దగా ఉంది కదా, సైక్లింగ్ చేసుకుంటారు. సో అదనమాట. ఫైనల్గా క్యాండిల్ అయితే వెలిగించేసాము. కేక్ కట్ చేద్దామనే లోపు ఏదో ఒక డిస్కషన్ అనమాట. సో దానివల్ల కొంచెం గ్యాప్ వస్తూ ఉంది. అందరినీ దగ్గరికి రమ్మని చెప్తున్నాను అనమాట, పిల్లలందరినీ కనిపించాలి కదా అని. ఇవంతా కంప్లీట్ అయ్యి వాళ్ళు అందరు వెళ్ళేసరికి మాకు 11:30 అయిపోయింది నైట్. 11:30కి మళ్ళీ నేను ఇల్లంతా ఎక్కడెక్కడ వైండప్ చేసుకుని ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ పడుకున్నాం మేము. కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ సన్. అలా నేనైతే బర్త్డే సాంగ్ పాడుతున్నాను అనమాట. అక్కడ మీరు వినలేదు కదా, అందుకే ఇక్కడ వినిపిస్తున్నాను ఎలా పాడాను నేను అని. అరే గాయ్స్, అన్నట్లు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను, బట్ మా బాబు బర్త్డే వచ్చి April 5th. ఇది నిన్న నైట్ జరిగిన సెలబ్రేషన్ అనమాట. బట్ ఈరోజు నేను నవమి రోజు పెడుతున్నాను. సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి మీరు? కోర్స్ బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ దొరికే ఉంటాయి. నాకు కూడా ఆ రాముడి బ్లెస్సింగ్స్ దొరికాయి, మా ఫ్యామిలీకి కూడా దొరికాయి అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలామంది రాలేదు నా ఫ్రెండ్స్, ఒక 2-3 మాత్రమే వచ్చారు. బట్ ఎనీహౌ నేను హ్యాపీ. నేను కూడా సడన్గా చెప్పాను కదా, ఆ టైంలో రావాలంటే ఎవరికైనా పాసిబిలిటీ ఉండాలి కదా రావాలంటే. పాపం మీ పిల్లలందరూ కేక్ తినిపిస్తా అంటున్నారు మా బాబుకి. అందరూ అక్కడ టేబుల్ దగ్గర ఉన్నారు చూడండి. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నారు పిల్లలు, 1 by 1 క్యూ కట్టేశారు అక్కడ, అందరు కేక్ తినిపిస్తామని చెప్పేసి. బట్ తినిపిస్తా అంటున్నారు, బాగానే ఉంది. కానీ మా బాబుకి స్పేస్ ఉండాలిగా టమ్మీలో తినడానికి. వాళ్ళేమో ఊరుకోవట్లేదు, మేము కూడా పెడతాం అంటున్నారు. వద్దు నాన్న, జస్ట్ విష్ చేసి వచ్చేయండి అని చెప్తే వినట్లేదు. ఆయనేమో మింగలేక కక్కలేక పాపం ఫీల్ అవుతున్నాడు. మా మమ్మీ ఏమో తినిపించినాయమ్మా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంటే, అంతమంది తినిపిస్తే ఈయన పని అయిపోతుంది కదా. పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు, చాదస్తాం, ఏం చేస్తాం. విలేజెస్లో అయితే ఇంకా బాగుంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా విలేజ్లో అయితే మోస్ట్లీ విలేజెస్లో హ్యాపీగా ఇంటి ముందు పందిరేసి మంచిగా చేసుకుంటారు ఫంక్షన్స్, బాగా అనిపిస్తాయి అలాంటి ఫంక్షన్స్. ఇక్కడ మనం ఫంక్షన్ హాల్ అని అది ఇది చేస్తాం కానీ, బట్ విలేజ్లో వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చుతుంది నాకు విలేజెస్లో అంతా. నాకు సిటీ లైఫ్ స్టైల్ కన్నా విలేజ్ లైఫ్ స్టైలే చాలా బాగా నచ్చుతుంది. అక్కడికి వెళ్తే రావాలనిపించదు మళ్ళీ. చాలు మమ్మీ అంటున్నాడు మా నీకు దండం పెడతా మమ్మీ చాలు, ఇంకా నేను తినలేను అంటున్నాడు.
వీడు నార్మల్గా ఉన్నప్పుడేమో ఇంట్లో మంచిగా ఆడతాడు కానీ ఇప్పుడు మాత్రం ఏడ్చేస్తున్నాడు వీడు. అందరినీ చూసి భయపడిపోయాడు. లేకపోతే చాలా కబుర్లు చెప్తాడు వీడు. మమ్మీ మా బాబు ఫేస్ చూడండి, కోపం వచ్చేసింది ఆయనకి. నన్ను వదిలిపెట్టట్లేదు, ఇది ఎక్కడ గోలరా బాబు అని. బట్ ఎక్కువ ఏం తినిపించట్లేదు, జస్ట్ స్పూన్ ఇలా టచ్ చేయించి అలా నోట్లో పెట్టిస్తున్నా అంతే. కేక్ మాత్రం ఏం తినిపించట్లేదు, బట్ ఆయనకి ఇష్టం ఉండదు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఫుడ్ అయితే పెట్టేయాలి పిల్లలకి.